వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఫార్ములా ఈ కార్ రేస్ అప్పటి మాజీ మంత్రి కేటీఆర్ ఆయన ఉద్దేశంలో ఇది ఒక లొట్టపీస్ కేసు. ఇప్పుడు ఈ లొట్టపీస్ కేసులోనే A1గా ఛార్జ్ షీట్ దాఖలైంది. కేటీఆర్ఏ A1గా. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ చూస్తే ఏసీబీ వాళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్లో A1గా కేటీఆర్, A2గా IAS అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి, అలాగే A4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ మల్లేశ్వరరావు, A5గా యూకేకి చెందినటువంటి FEO సంస్థ నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్ల రూపాయలు విదేశీ సంస్థలకి మళ్లించినట్టు ఏసీబీ వారు ఛార్జ్ షీట్లో వివరించారు. అందులో ఎలా జరిగింది ఏంటి అనేది కూడా చూస్తే ప్రధాన నిందితుడిగా ఏసీబీ కేటీఆర్ని పెట్టింది A1గా. అండ్ ఆఫ్ కోర్స్ ఆ నిధులు నేను చెప్తేనే ఆయన కూడా చేశాడు, ప్రతిష్టాత్మకమైనటువంటి ఈవెంట్ని ఇక్కడికి తీసుకొచ్చాం మేము అని చెప్పారు. దాని మీద కూడా ఏదో మాట్లాడదాం అనుకున్నారు. ఆర్థిక శాఖ అనుమతులకు విరుద్ధంగా మంత్రివర్గం ఆమోదం అనేది లేకుండా 55 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని విదేశీ సంస్థలకు అక్రమంగా బదిలీ చేశారని ఆధారాలతో సహా వివరించింది. ఈ విడుదల ప్రక్రియలో IAS అధికారి అరవింద్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అలాగే నిబంధనలు తొంగలోకి తొక్కారు. పై స్థాయిలో వచ్చినటువంటి ఒత్తిళ్ళు అంటే కేటీఆర్ ఒత్తిడి చేయడం వల్ల మాత్రమే ఇదంతా చేశాను అని అరవింద్ కుమార్ ఆ రోజే ప్రభుత్వానికి చాలా క్లియర్ కట్గా చెప్పారు. HMDA నిధులను కూడా దీంట్లో మళ్లించారు అని చెప్పి ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. అలాగే విదేశీ సంస్థతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల్లో పారదర్శకత లేదు. ప్రభుత్వ ప్రయోజనాల కంటే ప్రైవేట్ సంస్థ లాభాలకి ఎక్కువగా ఏదో తెలంగాణ ఇమేజ్ని పెంచడానికి ఫార్ములా ఈ కార్ రేస్ తీసుకొచ్చాం, ఇంకోటి తీసుకొచ్చాం, అది అని చెప్పి అక్కడి నుంచి అంతమందిని అని చెప్పి ఏదో చేశారు హడావిడి. సరే, హడావిడి చేసినంత మాత్రాన అయిపోదు కదా. దానివల్ల ఏమయ్యింది అంటే కాంట్రాక్ట్ ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా పోయింది అనేటువంటి దాంట్లో. అలాగే అందులో ఇంకెవరున్నారు, ఈ స్పోర్ట్స్ కన్సల్టెంట్లు ఎవరేం చేశారు, బ్యాంక్ స్టేట్మెంట్లు, బ్యాంక్ లావాదేవీల అధికారులకు సంబంధించి ఇవన్నీ కూడా ఛార్జ్ షీట్లో పెట్టారు. ఇక న్యాయ ప్రక్రియ దీనికి సంబంధించి ఏముంది అనేది చూస్తే అరెస్ట్ తప్పదా అన్న దగ్గర ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రజాప్రతినిధుల్ని అరెస్ట్ చేయడానికి గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు వీటన్నిటిని తీసుకోవడానికి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి ప్రాసిక్యూట్ చేయడానికి. ఆల్రెడీ గవర్నర్ పర్మిషన్ ఇచ్చేశారు అనేది తెలుస్తోంది. సో విచారణకి పిలిచారు. ముందు ఒకసారి వచ్చారు, హడావుడి చేద్దాం అనుకున్నారు, రెండోసారి నార్మల్గా వచ్చారు, వెళ్ళిపోయారు తప్ప ఇంకోటి ఏమీ చెయ్యలేదు అనేది కూడా అందరికీ తెలిసిందే. డిశ్చార్జ్ పిటిషన్లు ఇది ఒక్కటే ఆప్షన్ ఉంది. మమ్మల్ని తప్పించండి, మేమేం చేయలేదు, తెలంగాణ ఇమేజ్ పెంచడం కోసం చేసాను కోర్టుకు చెప్పుకుంటే మరి అందులో నిబంధనలు మీరారు అన్నదానికి అది అంతా అధికారులు వాళ్ళు చూసుకోవాలి, మేము చెప్పాము ఆర్డర్ చేసి వాళ్ళు చూసుకోవాలని ఏదో ఒకటి చెప్పేస్తారు. మమ్మల్ని ఇందులోంచి తప్పించండి అని చెప్పి ఇంకా డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటారు. డిశ్చార్జ్ పిటిషన్లకి ఒక రికార్డ్ అనేది ఉంది, ఇది అందరికీ తెలిసిందే కదా. సో ఇక్కడ కూడా అదే రకమైనటువంటి పాయింట్. సో ఆయన అనుకున్నట్టుగా కేటీఆర్ అన్నట్టుగా చేసినట్టుగా ఇన్నాళ్ళు అదేమీ లొట్ట పీస్ కేసు కాదు. కేటీఆర్ని రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి మరి ఇదేం చేయలేదు. ఆల్రెడీ ప్రొసీజరల్ ఎంక్వైరీస్ అన్నీ అయిపోయి ప్రొసీజర్ ప్రకారమే అన్నీ కూడా జరుగుతాయి అనేది చెప్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది తప్ప ఇంకోటి ఏమీ లేదు. అరెస్టులు చేయడాలు, ఈ రాజకీయాలు చేయడాలు అనేది ఎన్నికల సమయంలోనేమో రాజకీయాలు అనేవి, ఇక్కడ అరెస్ట్ చేసే ఉద్దేశం నాకైతే లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు. సో ఆ రకంగా చూసుకుంటే వదిలేండి అన్నట్టే ఉంది, కానీ చట్టం మాత్రం వదిలేలా లేదు అనేది స్పష్టం. మరి కేటీఆర్ అరెస్ట్ అవుతారా? చూద్దాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.